అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ నన్ను మోసం చేశారు. ఆ కావేరి, అఖిల్, నిఖిల్, టోటల్ ఫ్యామిలీ మొత్తం నన్ను దారుణంగా మోసం చేశారు. ఇప్పుడు నేను బతకాలా లేదా చావాలా? లేకపోతే వాళ్ళందర్నీ చంపేయాలా? ఇప్పుడు నేను ఎవ్వరిని చంపినా జైలుకి వెళ్ళాలి. కానీ నా పగ ఎలా తీరుతుంది? ఎలా తీర్చుకోవాలి? ఈ సత్య ఓడిపోయింది. తలెత్తుకొని బతకడానికి ఒక్క అవకాశం కూడా నాకు లేదు. ఈ ఓటమిని నేను తట్టుకోలేను. చచ్చిపోతాను. నేనిప్పుడే చచ్చిపోతాను. హలో. అమ్మా సత్య, ఎక్కడున్నావు? నేను బయటకొచ్చానత్తయ్య. అదేంటమ్మా, నిఖిల్ వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నాడు కదా. చెప్పారత్తయ్య. ఈలోపు షాపింగ్ చేద్దామని వచ్చాను. ఒంటరిగా వెళ్ళావా? లేదత్తయ్య, నా ఫ్రెండ్ కూడా తోడుగా వచ్చింది. నువ్వు షాపింగ్ చేసుకుని వచ్చేసరికి అలసిపోతావు కదమ్మా. హాస్పిటల్కి సాయంత్రం వెళ్తాలేండి అత్తయ్య. మన డాక్టర్ని ఇంటికి రమ్మని చెప్తాను. నార్మల్ చెకప్ తరువాత ఆయన టైమింగ్స్ చెప్పాక హాస్పిటల్కు వెళదు గాని. అలాగే అత్తయ్య. టేక్ కేర్. థ్యాంక్ యూ అత్తయ్య. నేనెందుకు చావాలి? నా కడుపులో ఉన్న బిడ్డని ఎందుకు చంపుకోవాలి? చంపాల్సిన వాళ్ళని చంపుతాను. న్యూ నంబర్. హలో. హలో, ఎవరు? హాయ్ కార్తిక, నేను సత్యని మాట్లాడుతున్నాను. హాయ్ సత్యగారు, మీరా? అవును, గుర్తుపట్టారా? అయ్యో, మీ స్వీట్ వాయిస్ గుర్తుపట్టకుండా ఉండగలమా? థ్యాంక్స్. ఎక్కడున్నారు? ఇంట్లో. మీ ఇల్లు ఎక్కడా? శైలజానగర్. ఓ, గాడ్ ఈజ్ గ్రేట్. నేను శైలజానగర్లోనే ఉన్నాను. ఓ, షాపింగ్కి వచ్చారా? షాపింగ్ అయిపోయింది. వెళ్తూ ఉంటే సడన్గా మీరు గుర్తొచ్చి ఫోన్ చేశాను. నా నంబర్ మీ దగ్గరుందా? అవును, ఆ రోజు రిసార్ట్లో మీరిచ్చారు కదా. ఓ అవునవును, ఇచ్చాను కదా. ఇంతసేపు మాట్లాడుతున్నారు, కాఫీ తాగుదరు, ఇంటికి రండి అని కూడా అనట్లేదు. అయ్యో, తప్పకుండా ఇంటికొచ్చేయండి. రూట్ మ్యాప్ వాట్సాప్ చేయండి. ష్యూర్ ష్యూర్. 10 నిమిషాల్లో నేనొచ్చేస్తాను. పక్కనే ఉన్నాను. ఓకే. ఇంతవరకు ఎవరిని ఇంటికి పిలవలేదు. సర్లే, తను నా ఫ్రెండే కదా,
నిఖిల్తో ఒకసారి చెప్తాను. ఆమ్, మ్మ్హ్మ్. వద్దులే, మళ్ళీ నిఖిల్ని టెన్షన్ పెట్టడం ఎందుకు? వస్తున్నాను కార్తీక, వస్తున్నాను. వదినెందుకు అంతలా టెన్షన్ పడుతోంది? అత్తయ్య, హ్మ్? మావయ్యని రూంలో పడుకోబెట్టనా? కాసేపు ఇక్కడే ఉండనివమ్మా. అవునవును, కాస్త మనుషుల మధ్యుంటే ఆ మాట ఈ మాట వింటూ కాస్త మన ప్రపంచంలోకి రావచ్చు. అంతేనా వదినా? అవునన్సూయ. ఇదిగో కావేరి, ఉమ్? నాకు కాఫీ తీసుకురావా? అలాగే వదినకి కూడా తీసుకురా. అలాగే పిన్ని. వదినా, ఉమ్? ఆశ్రమానికి వెళ్ళొచ్చాక అన్నయ్య ఆరోగ్యంలో ఏదైనా మార్పు కనిపించిందా? అమ్మవారి దివ్యాశిస్సులతో ఆయన కోలుకుంటారన్న నమ్మకం వచ్చిందనసూయ. అమ్మయ్యా, అన్నయ్య గారు తొందరగా కోలుకుంటే చాలు, మళ్ళీ మామూలు మనిషి అయినట్టే. ఎంతో మంది పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆ పుణ్యంతో అయినా ఆయన జీవితంలోని ఈ చీకటి మాసిపోవాలనసూయ. అమ్మగారు, మిమ్మల్ని కలవడానికి సిఐ గారు వచ్చారు. రమ్మని చెప్పు. అలాగే అమ్మా. వదినా, పోలీసులా? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే రమ్మని చెప్పాను. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కాఫీ? కావేరి, ఆ? గెస్ట్లొచ్చారు కదా, ముందు వాళ్ళకివ్వు. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. హరిశ్చంద్రరావు గారు, ఎప్పుడో పేపర్లో చూశాను ఆయన ఫోటోని. ఆ ఇన్స్పైర్ పర్సనాలిటీ. ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన? రికవర్ అవుతున్నారు. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆమె మా పెద్ద కోడలు కావేరి. ఓ, నమస్తే మేడం. నమస్తే. కావేరి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. వదిన్ నన్ను పరిచయం చేయలేదేంటి?
అవునులే, మంది దిక్కుమాలిన సంత కదా. చెప్పండి సిఐ గారు. మేడం, నేను ఒక ఇంపార్టెంట్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఆ కేసుకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని వచ్చాను. ఓ, మా చిన్న కోడలు సత్య కేసు గురించా? కాదు. అసలు మీ ఇన్వెస్టిగేషన్ ఏంటి సిఐ గారు? చెప్తాను మేడం. 25 ఏళ్ల క్రితం మీ ఫ్యామిలీ ఎక్కడుండేది? అమ్, రాజమండ్రి దగ్గర గంగవరం. ఆ గంగవరంలో చాలా ప్రసిద్ధమైన మహిమాన్వితమైన అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ అమ్మవారి కళ్ళు చాలా విలువైన వజ్రకణికలతో అలంకరించబడి ఉంటాయి. ఆ వజ్రకణికలు కోట్ల విలువైనవని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ వజ్రకణికల్ని ఎవరో దొంగతనం చేశారు. ఆ కేసులో ఇప్పటి వరకు దొంగలు దొరకలేదు. ఆ మిస్టరీ కేసే నేను టేకాఫ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. సో ఆ కేసు గురించి మాట్లాడదామని వచ్చాను. సిఐ గారు, ఆ కేసు విషయంలో మేం మీకెలా హెల్ప్ చేయగలం? ఆ గుడిలో జరిగిన దొంగతనం గురించి మీకేమైనా తెలుసా? సిఐ గారు, అసలు మీరు దేనికోసం వచ్చారు? మేమిచ్చే ఇన్ఫర్మేషన్ కోసమా, లేక మాకు ఈ కేసుకు సంబంధం ఉందన్న ఇన్ఫర్మేషన్తో వచ్చారా? మేడం, ప్లీజ్ దయచేసి మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఇది దేవునికి సంబంధించిన వ్యవహారం. మీకు తెలిసింది చెప్పడంలో ఏ తప్పు లేదు. ఆ గుడి గురించి గాని ఆ దొంగతనం గురించి గాని మాకేమీ తెలీదు. మేం సిటీకొచ్చాక తిరిగి అటువైపు కూడా వెళ్ళలేదు. కాకపోతే మా ఇద్దరి కోడళ్లది ఆ ప్రాంతమే. చాలా సంవత్సరాలకి పెళ్లి సందర్భంగా ఆ ప్రాంతానికి వెళ్ళాం, అంతే. ఈ సిఐ మా వదిన ఇంటి పునాదులు కదిలిపోయే విషయాన్ని టచ్ చేస్తున్నట్టున్నాడు. ఇంతకు మించి మాకేమీ తెలీదు. సారీ సిఐ గారు. ఈ బర్రె కొమ్ముల మేసాలోడు నా వైపు అదోలా చూస్తున్నాడేంటి? కొంపతీసి నాకు లైనేస్తున్నాడా? ఓకే మేడం, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఇస్తారా? చెప్పండి. వెంకటేష్. సార్. ఇలాంటి నాణాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఇలాంటి నాణ్యాన్ని ఎప్పుడైనా చూసారా అంటున్నాను. ఏంటి సిఐ గారు, ఈ నాణ్యాల గురించి మాకెలా తెలుస్తుంది? మీకు తెలీదా? ఇలాంటి నాణ్యాన్ని చూడ్డం ఇదే మొదటిసారి సిఐ గారు. మేడం, ఒక్కసారి తీసుకొని దగ్గర్నుంచి చూసి చెప్పండి. ఈ మిస్టీరియస్ కేసులో నా నుంచి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇంకా చూడ్డం ఎందుకు? ఈ బంగారు నాణేల రహస్యం తెలుసుకోవాలంటే ఈ మేసాలోని కాస్త టచ్లో పెట్టుకుంటే బెటరేమో.
ఇట్స్ ఓకే. వెంకటేష్ సార్. మ్, ఏమండి ఏమండి అన్నయ్య ఏమైందండి? అన్నయ్య ఏమైందన్నయ్య ఏమండి ఏమైందండి? ఏమైంది? ఏమైందన్నయ్య ఏమండి? అన్నయ్య భయపడకన్నయ్య ఏమైందన్నయ్య అన్నయ్య ఏమండి ఏమైందండి? ఊరుకోండి, మీకేం కాదు. ఏమైందండి? ఏం కాదన్నయ్య భయపడక ఏమండి అన్నయ్య ఏమైందండి? భయపడకన్నయ్య నేను ఇష్టపడిన అమ్మాయి కొంపతీసి మీ ఆయన మా ఆయన ఫ్రెండ్స్ కాదు కదా? అయ్యుండొచ్చు. లేదంటే ఇద్దరూ సేమ్ శారీని ఎలా సెలెక్ట్ చేస్తారు? నేను అర్జెంట్గా ఒక ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మా భార్యాభర్తల పేర్ల మీద అర్చన చేయండి పంతులు గారు. అవమానాలన్నీ భరించి భరించి నా పేషెన్స్ చచ్చిపోయింది. పెళ్లి పేరుతో అన్నయ్య మోసం చేశాడు. ఈరోజు ఆ తమ్ముడు కూడా నా సౌభాగ్యాన్ని ఇంకో ఆడదానికి పంచి నాకు నిలువులా ద్రోహం చేస్తున్నాడు. హాయ్ కార్తిక. ఏంటి శ్రీమతి గారు చెట్టచెట్లాడుతున్నారు? శ్రీమతి అని మీరనుకుంటే సరిపోదు. ఈ సత్యకి కోపం వస్తే ఏం చేస్తుందో ఈ రోజు చేసి చూపిస్తాను నీకు. ఏంటి మేడం, మీ సీరియస్నెస్కి కారణం ఏంటో చెప్పండి. ఈ రోజు ఎదురింటో కావిడ నాకు ఫ్రెండ్ అయింది. నా మెళ్ళో తాళిబొట్టు లేదేంటని అడిగింది. ఓహో, తనలా అడిగిందని నువ్వు డిస్టర్బ్ అయ్యావు అంతేనా? అసలు ఆ ఫ్రెండ్ అవాయిడ్ చేసే, నువ్వు అసలు డిస్టర్బ్ అవ్వవు. అలా ఎంతమందిని అవాయిడ్ చేయాలి? ఎవరితోనూ మాట్లాడకుండా ఎన్ని రోజులని ఒంటరిగా ఉండాలి నిఖిల్? సీరియస్? అవును, సీరియస్గానే అడుగుతున్నాను. నీ కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసు కదా. వీలైనంత త్వరలోనే మన పెళ్ళి. ఇప్పుడు కోపం పోయిందా?
అబ్బా ఏంటి కాలింగ్ బెల్ డిస్టర్బెన్స్? అయ్యో మర్చిపోయాను, నా ఫ్రెండ్ ఇంటికి వస్తానని చెప్పింది నిఖిల్. సత్యనారాయణ వ్రతానికి పిలిచిన ఫ్రెండా? ఆ ఫ్రెండేనా? ఆ ఫ్రెండ్ కాదు. ఏయ్, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ఫ్రెండ్స్ అంటే ఎంతమంది అయినా ఉంటారు. కార్తిక, ఒడ్డున పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి. అర్థం చేసుకో కార్తిక. అయ్యో మీరు రూమ్లోకి వెళ్ళండి. నువ్వు రూమ్లోకి వెళ్ళు, నేను తలుపు తీసి కార్తిక బయటికెళ్ళిందని చెప్తాను. అయ్యో ఇంటికి రమ్మని చెప్పి అలా పంపించడం మర్యాద కాదండి. నన్ను ఇలా ఉంచి ఊరించి ఉసూరు మనిపించడం నీకేమన్నా మర్యాద? ప్లీజ్ కార్తిక, ప్లీజ్. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇద్దరితో సంసారం చేస్తున్నావే, ఇదేనా మీ నాన్న నేర్పిన సంస్కారం? ఇంకెంతసేపు డిస్కస్ చేసినా వేస్ట్.